ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ధనువు రాశి వాళ్ళకి 2025 సంవత్సరం అనేటువంటిది ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా, ఉద్యోగ పరంగా, స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఇలా మొత్తం అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ లో ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి విశ్లేషణ అనేటువంటి చూద్దాం. మనం ఇప్పటివరకు దీనికి ముందు ఉన్నటువంటి రాసులు ఏమైనా చూడకపోతే కనుక నేను మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలానే ఈ ధనురాశి వారు ఈ ఇయర్ అనేటువంటిది ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలనేటువంటి దాని గురించి కూడా నేను వీడియో మధ్యలో కానీ వీడియో ఎండింగ్ లో కానీ చెప్తాను. సో కాబట్టి వీడియోను చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మనం చూసుకుంటే ముందుగా మనం హెల్త్ కి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. సో మొదటగా చూసుకుంటే కనుక మీకు ఈ ఇయర్ హెల్త్ అనేటువంటి దాని మీద చాలా అంటే చాలా ఎక్కువగా శ్రద్ధ అనేటువంటిది చూడవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, బట్ కానీ పోను కూడా హెల్త్ మీద కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అవి కూడా మీకు ఏవైతే మీకు సంబంధించినటువంటి ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలు కానివ్వండి, ఇటువంటివి అనేటువంటివి ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయండి. అంటే మీరు ఎవరైనా ఆఫీసులో కనుక జాబ్ చేస్తుంటే కనుక, లేదంటే బిజినెస్లు కనుక అయితే ఉంటే కనుక దానికి సంబంధించిన పార్టీస్ కానివ్వండి. సో అంటే పార్టీస్ జరుగుతున్నాయి అంటే పాజిటివ్ వైబ్రేషనే. కాకపోతే ఏంటంటే ఈ పాజిటివ్ వైబ్రేషన్ తోటి నెగిటివ్ వైబ్రేషన్ ఏంటంటే ఆ హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఫుడ్ అనేటువంటి దాని విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎప్పటి నుంచో తగ్గకుండా ఉండేటువంటి పాత గాయాలు ఉంటాయి కదా, అటువంటి పాత గాయాలు అనేటువంటి ఏమన్నా ఉన్నాయంటే కనుక ఆ పాత గాయాలు అనేటువంటివి మానిపోయేటటువంటి అవకాశం కూడా ఉందండి. మీకు ఇప్పుడు మనకి జూపిటర్ అనేటువంటిది మీకు 6th house లో ఉన్నాడండి. దీనివల్ల ఏంటంటే మీకు హెల్త్ పరంగా అంటే మెడిసిన్స్ మీద డబ్బు అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే మీకు ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే సడన్ గా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆల్ ఆఫ్ సడన్ అంటారు కదా, ఆ విధంగా సడన్ గా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సో మే నెల తర్వాత మీకు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఆ హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాకపోతే ఎవరైతే కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేదంటే ఎవరైనా శస్త్రచికిత్సలు లాంటివి ఏదైనా ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళైనా, లేదంటే నార్మల్ పర్సన్స్ కైనా సరే కొంచెం జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఎందుకంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో హెల్త్ కి సంబంధించినటువంటి పరంగా ఈ శస్త్రచికిత్సలు ఏవైతే ఉంటాయో ఇవనేటువంటిది మీకు గోచరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుందండి. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ కండిషన్ చూద్దామండి. మీకు ఇయర్ ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో చూద్దామండి. ఫైనాన్షియల్ గా అయితే మీకు అంతా బాగానే ఉంటుందండి. కాకపోతే చెప్పాను కదా, ఇయర్ స్టార్టింగ్ లో మీకు జూపిటర్ అనేటువంటి 6th house లో ఉంటాడు. దీనివల్ల ఎవరైనా సరే ఆస్తి తగాదాలు కానివ్వండి, లేదంటే ఎవరైనా కోర్టు కేసెస్, ఈ న్యాయపరమైనటువంటి సంబంధాల విషయాలు ఉంటాయి కదా, ఇటువంటి దాంట్లో కనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం, డబ్బులు ఖర్చు చేయవలసినటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందండి. అలానే ఏమైనా మీకు లోన్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా బిజినెస్ చేయడానికి లోన్ కానివ్వండి, హౌస్ కట్టడానికి లోన్ కానివ్వండి, ఇట్లా లోన్స్ గురించి లేదంటే అప్పుల గురించి ఎవరైనా సరే ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఆ ప్రయత్నాలు అనేటువంటి ఫలించేటువంటి విషయం కూడా కనిపిస్తుందండి. అలానే మీరు ఏదైనా సరే కొత్త వ్యాపారం అనేటువంటిది స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే కనుక మీకు దానికి సంబంధించినటువంటి పెట్టుబడి కూడా లభిస్తుంది. కాకపోతే ఆ పెట్టుబడి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మార్చి తర్వాత ఈ శని ప్రభావం వల్ల పెట్టుబడుల మీద కొంచెం ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు తీసుకునేటప్పుడు, లోన్స్ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు 1-2 సార్లు అగ్రిమెంట్లు చూసుకొని సంతకం పెట్టుకోవటం అనేటువంటి చాలా మంచిదండి. ఇక ఈ ఇయర్ ఎండింగ్ లో అనమాట చివరి 2 నెలలు అంటే నవంబర్, డిసెంబర్లో మీరు ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేటువంటి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం ద్వారా మనం అంటే ఈ రాశి ఫలితాల ద్వారా ఏం జరగబోతోంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవచ్చు అండి. ఆ ఏం జరగబోతోంది అనేటువంటి దాని గురించి తెలుసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు నవంబర్, డిసెంబర్ నెలలో ఆర్థిక పరమైన సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని. ఈ ఇయర్ మరి ఈ ముందు 10 నెలలు ఉన్నాయి కదా, ఈ 10 నెలలు ఏం చేయాలి? ఆ 2 నెలలకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడానికి మీరు ఈ 2 నెలలే రెడీ అవ్వాలన్నమాట. అంటే అప్పుడు సంబంధించిన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడానికి ఈ 10 నెలల్లో కొంత అమౌంట్ అనేటువంటిది మీరు దాచిపెట్టుకుంటూ ఆ 2 నెలలని మీరు జాగ్రత్తగా ఉండేటటువంటి విధంగా చూసుకుంటూ ఉండాలండి. సో మనకి ఈ మన ప్రొడిక్షన్స్ ద్వారా, లేదంటే ఈ 2025లో ఎలా పోతుంది అంటే న్యూ ఇయర్స్ ప్రొడిక్షన్స్, వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ లైఫ్, అలానే సోషల్ లైఫ్ అనేటువంటిది, అంటే కమ్యూనికేషన్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో
సో మీరు ఈ ఇయర్ స్టార్టింగ్ లో కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ దగ్గర నుంచి చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా మీ మీద ప్రెజర్ అనేటువంటిది ఎక్కువగా చూపిస్తూ ఉంటుందండి. అలానే మీ ఏదైతే సోషల్ స్టేటస్ ఉందో సోషల్ స్టేటస్ అనేటువంటి ఖచ్చితంగా మెరుగుపడేటువంటి అవకాశం ఉందండి. జూన్ అలానే ఆగస్టు నెల మధ్యలో మీరు అనవసరమైనటువంటి గొడవల్లోకి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీకు సంబంధం లేకపోయినా సరే వేరే వాళ్ళ ద్వారా ఈ గొడవల్లోకి మీరు లాగబట్టడం నెట్టబడటం అనేది జరుగుతుంటుందండి. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడటం కానివ్వండి, ఆచితూచి మీరు అడుగులు వేయటం కానీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అలానే గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్ లో మీకు తెలియని వ్యక్తి ఎవరో ఒకళ్ళు మీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వటం, అలానే గుడ్డిగా నమ్మటం, వాళ్ళ ద్వారా మీరు దెబ్బతింటం అనేటువంటి జరుగుతుందండి. ఇది ఎందుకు చెబుతున్నానంటే ముందే చెబుతున్నాం కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు తెలుసుకొని మీకు నమ్మకం లేని వ్యక్తులు లేదంటే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి ఏమన్నా నెగిటివిటీ అనేటువంటి చేయనా, లేదంటే ఎవరైనా మీకు చెప్పినా సరే ఏమైనా ఇలా చేయని చెప్పినా సరే 1-10 సార్లు మీరు ఆలోచించుకొని కొంతమందితో మీరు డిస్కషన్ చేసి ఆ పని మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మీరు చాలా అంటే చాలా దెబ్బతినేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఇక సెప్టెంబర్ నెలలో కనుక చూసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాగా పెద్దవాళ్ళు, మీ నాయనమ్మలు, మీ అమ్మమ్మలు, మీ తాతలు, వృద్ధులు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యం అనేటువంటి దెబ్బతినేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. సో కాబట్టి ఆ సెప్టెంబర్ మంత్ లో వచ్చేటువంటి ఏవైతే మీకు వైద్య ఖర్చులు ఉంటాయో ఈ మంత్ నుంచే కొంత ఆ వైద్యం కోసం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మన లైఫ్ లో చాలా మంది కింద కామెంట్లు పెడుతున్నారు, ఆ భగవంతుడు మాకు ఎందుకు ఇచ్చారో ఈ జీవితం, లేదంటే ఇన్ని సమస్యలు ఏంటి అది ఇది అని పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కూడా సమస్యలతో పాటు పాజిటివ్ కూడా ఉంటుందండి. పాజిటివ్ గా తీసుకోండి. కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి అనిల్ అంబానీ గారికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం రోజువారీ 200 రూపాయలు 300 రూపాయలు కూలీ చేసుకునే వాళ్ళకి కూడా మీకు కష్టాలు అనేటువంటివి ఉంటాయి. మనకు సామెతలు ఉంటాయి కదా, చేత కష్టం చేతది, పేద కష్టం పేదని. పిండి కొద్దీ రొట్టె అండి. ఎంత కష్టాలున్నా సరే మనకి దానికి సంబంధించినటువంటి పాజిటివ్స్ అనేటువంటివి, దానికి సంబంధించిన రెమెడీస్ అనేటువంటి భగవంతుడు మనకి ఇచ్చాడండి. దాంట్లో అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీ ఏంటంటే మన నేమ్ కరెక్షన్ అండి. మన నేమ్ కరెక్షన్ అనేటువంటిది అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల వైబ్రేషన్ కి అనుగుణంగా మీ నేమ్ అనేటువంటిది కనుక కరెక్షన్ చేసుకుని ఉంటే కనుక ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఈ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుందండి. పాజిటివిటీ అనేటువంటిది మీకు లైఫ్ లో పెరిగేటటువంటి అవకాశం ఉంటుందండి. కింద నాకు ఒక పర్సన్ మొన్న కామెంట్ చేశారండి, గ్యారంటీ ఉందా అండి మీరు ఇచ్చే నేమ్ లో అని అడిగాడు. మీరు ఇప్పటి వరకు కూడా గ్యారంటీలు వారంటీలు లేవనేటువంటి న్యూమరాలజిస్టులే మీరు చూసుంటారండి. కానీ నేను ఇచ్చేటువంటి కరెక్షన్ కి నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి. గ్యారంటీలు వారంటీలు పక్కన పెట్టండి, గ్యారంటీ ఇవ్వడానికి భయపడేటువంటి న్యూమరాలజిస్టులు ఉన్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇచ్చేటువంటి నేమ్ కరెక్షన్, నేను చెప్పేటటువంటి రెమెడీస్, అలానే నేను కొన్ని రుద్రాక్షలు చెప్తాను, వేసుకోండి, ఈ రుద్రాక్షలు వేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి అని చెప్పి నేను చెప్పినవి తూచా తప్పకుండా మీరు పాటిస్తుండండి. రెమెడీస్ అంటే నేను ఇంతవరకు ఎవరికి కూడా రెమెడీస్ లో పూజలు కానీ వ్రతాలు కానీ హోమాలు కానీ ఏ ఒక్కటి చెప్పలేదండి. చాలా చిన్నవి, పలానా రోజు కుక్కకి బిస్కెట్లు పెట్టండి, పలానా రోజు పక్షులకు గింజలు పెట్టండి, ఇంత చిన్నపాటి రెమెడీస్ తో అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు అనేటువంటివి, గ్రహాలు శాంతి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి నేను రెమెడీస్ నేను చెప్తానండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి. నేను ఇచ్చేటువంటి నేమ్ కరెక్షన్, అలానే నేను చెప్పేటువంటి రెమెడీస్ మీ మొబైల్ నెంబరు మీ వృత్తికి అనుగుణంగా ఈ విధంగా తీసుకోండి అని చెప్తాను. నేను ఈ టోటల్లో తీసుకోండి, లాస్ట్ 4 డిజిట్స్ ఇలా ఉండండి అని చెప్తా, అంతే. అంతకు మించి మొబైల్ న్యూమరాలజీ అంత ట్రాష్ అండి. మొబైల్ న్యూమరాలజీ మీద అంత పెద్ద నమ్మకం పెట్టుకోవద్దు. మిమ్మల్ని కేవలం మోసం చేయడం కోసం మాత్రమే జరిగేటువంటి విధానం మొబైల్ న్యూమరాలజీ అనేటువంటిది. నేను ఇచ్చే మొబైల్ న్యూమరాలజీ మొబైల్ నెంబర్ ఇట్లా పెట్టుకోండి అని చెప్తాను. ఇవి మీరు పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే 10 డేస్ నుంచి మీకు పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. 3 మంత్స్ నుంచి 9 మంత్స్ మధ్యలో మీకు ఏవైతే బ్లాకేజెస్ అనేటువంటివి మీ జన్మజాతకం పరంగా వీటి పరంగా అయితే మీ బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అనేటువంటి ఒకదాని తర్వాత ఒకటి అనేటువంటిది అవన్నీ కూడా రెక్టిఫై అయిపోయి ఖచ్చితంగా చెప్తానండి. నేను ఛాలెంజ్ చేస్తాను, నేను గ్యారంటీ వారంటీలు ఇస్తాను.
ఓకేనా. ఇక నెక్స్ట్ మీ లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది. సో ఈ ఇయర్ కనుక చూసుకుంటేనండి, ఈ ఇయర్ లో మీ వైవాహిక జీవితం ఏదైతే ఉంటుందో వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుందండి. అంత అద్భుతంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. చిన్న చిన్న గొడవలు కూడా ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయండి. అలానే ఎవరైతే మీకు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారో, మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే మీ ప్రయాణాలు జరుగుతుంటాయో, మీ ప్రయాణాల్లో మీ పార్ట్నర్ అనేటువంటి వాళ్ళని ఎదురయ్యేటువంటి అవకాశం ఉందండి. సో అదొక పాజిటివ్ వైబ్రేషన్. అలా అని మీరు ఎటు పడితే అటు వెళ్ళేటప్పుడు వాళ్ళ వంక వీళ్ళ వంక చూడకండి, తేడా అనుకుంటారు. వాళ్ళే మీకు యాదృచ్ఛికంగా మీ ప్రయాణాల్లో మీతో కలిసేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ ఎవరైతే ఈ వైవాహిక జీవితం అంటే మీ మ్యారేజ్ లైఫ్ అనేటువంటిది ఎవరికైతే అధ్వానంగా ఇప్పుడు నడుస్తూ ఉందో వాళ్ళు జనవరి అలానే ఏప్రిల్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఇంకా దిగజారేటువంటి అవకాశం ఉంది. అలానే మే తర్వాత ఎవరైతే మీకు వీళ్ళు ఉంటారు కదండి, లవర్స్ అంటే ప్రేమ సంబంధాలు ఏవైతే ఉంటాయో పెళ్లి సంబంధాలుగా మారేటటువంటి అవకాశం కూడా ఉందండి. సో కాబట్టి దాని వైపుగా అటువైపుగా అడుగులు వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం, ఎక్కడైనా సరే మీటింగ్స్ లో వాటిలో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో అహంకారం ఏదైతే ఉందో అహంకారం అనేటువంటిది వచ్చేటువంటి విధంగా మాట్లాడకండి. చాలా అంటే చాలా దెబ్బతింటారు దానివల్ల. అలానే మీ యొక్క వైవాహిక జీవితంలో లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటి వాటికి రెక్టిఫికేషన్ అనేటువంటిది వస్తుందండి. ఈ ఇయర్ లో మీరు చాలా అంటే చాలా ఎక్కువగా ఒడిదుడుకులు అనేటువంటివి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అలానే ఇయర్ స్టార్టింగ్ లో కనుక మీరు ఉద్యోగంలో మార్పు కనుక అవకాశం అయితే పొందుతారు ఖచ్చితంగా. ఎవరైతే ఇన్నాళ్ళ నుంచి జాబ్ మారాలని చూస్తున్నారో వాళ్ళు జాబ్ అనేటువంటిది మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మే వరకు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మే వరకు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే స్టూడెంట్స్కి అయితే నడుస్తూ ఉంటుందండి. చాలా కాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో ఈ ప్రమోషన్స్ అనేటువంటివి ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో మీకు పరిష్కరించేటువంటి అవకాశం ఉందండి. సో మీరు పై వాళ్ళ దగ్గర నుంచి పాజిటివిటీ అనేటువంటిది వినేటటువంటి అవకాశం ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తానండి, మీ లైఫ్ లో పాజిటివ్ జరగాలన్నా నెగిటివ్ జరగాలన్నా మీ నేమ్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేసిద్దండి. మీ నేమ్ అనేటువంటిది సరిగ్గా ఉంటే మీకు జీవితంలో వచ్చేయన్ని పాజిటివ్ రిజల్ట్స్ గా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి. మీరు ఏదైనా బిజినెస్ అనేటువంటిది చేయాలనుకుంటే కనుక జూలై మరియు సెప్టెంబర్ నెలలో చేయకండి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో చేసేటువంటి ప్రయత్నాలు చేయకండి. చేస్తే అనవసరంగా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీరు ఇయర్ లో కొంచెం మిమ్మల్ని ఒక మాటలో ఎలా చెప్పాలంటే మిమ్మల్ని ప్రలోభాలకు లోను చేసేటువంటి అవకాశాలు సంఘటనలు అనేవి ఏర్పడుతుంటాయండి. దానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. లేదంటే చాలా ఇబ్బందులు అనేవి పరిగేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు కనుక జర్నలిజంలో ఉన్న, కమ్యూనికేషన్స్ లో ఉన్నా, లేదంటే ఐటీ రంగంలో ఉన్నా సరే మంచి మంచి ప్రయోజనాలు అనేటువంటి పొందేటువంటి అవకాశం ఉంది. అలానే కెరీర్ లో కూడా ఎవరైతే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా మంచిగా కెరీర్ అనేటువంటిది ఎంచుకునేటువంటి అవకాశం ఉందండి. మీకున్నటువంటి రాహు యొక్క గుడ్ పొజిషన్ కారణంగా సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి వ్యాపారాలు లేదంటే మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇక రెమెడీస్ లోకి వద్దామండి. రెమెడీస్ లోకి వస్తే కనుక ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి శివునికి పాలతో అభిషేకం చేయించడం అనేటువంటిది చాలా మంచిదండి. హిందూస్ ఎవరైనా సరే, హిందూస్ కాకుండా వేరే మతాల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ప్రతి సోమవారం కూడా కుక్కకి ఏమైనా తినిపించడం కానివ్వండి సోమవారం పూట. అలానే సోమవారం రోజు ఎవరికైనా అన్నదానం లాంటివి చేయడం కానీ చాలా మంచిదండి, కలిసి వస్తుంది. అలానే ఎవరైనా సరే దీని పేరు వచ్చేసి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అంటామండి దీన్ని. ఎవరైనా సరే ఆ క్రిస్టల్ బ్రాస్లెట్ అనేటువంటిది వేసుకోవటం వలన ఈ పాజిటివ్ ఏవైతే ఉంటుందో పాజిటివ్ అనేటువంటిది ఇంకా ఎన్హాన్స్ అయ్యి నెగిటివిటీ అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి. మీకు బయట మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి. కాకపోతే మన దగ్గర ఏంటంటే వీటిని మనం చార్జ్ చేసినవి దొరుకుతాయి మన దగ్గర. ఆ చార్జ్ చేసినవి మీకు పంపించడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా కావాలంటే కనుక నేమ్ కరెక్షన్ కైనా సరే క్రిస్టల్ బ్రాస్లెట్స్ ఎవరికైనా సరే కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 3:30-4 గంటల లోపు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.